నమస్తే ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ జాయ్‌ఫుల్ టాక్స్. ఈ పాటికే మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉండిద్ది. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చాను. ఇంకొచ్చిన తర్వాత మీకు చూయించకుండా ఉంటానా అమ్మమ్మ వాళ్ళ ఇల్లుని. వాయిస్ రికార్డ్‌లో అన్ని సౌండ్స్ వినబడుతున్నాయి కదా! ఇక్కడున్న పక్షులు, కాకులు అన్నీ అరుస్తున్నాయి. కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడైతే హోమ్ టూర్ మొత్తాన్ని చూసేయండి. ఇక్కడ స్టార్టింగ్‌లోనే ఒక స్టేజ్ ఉంటది. దీని మీద అందరూ కూర్చుంటారు. సాయంత్రం అయితే చాలు అందరూ ముచ్చట్లు పెడతారనమాట. ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అమ్మ వాళ్ళ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటది. జయలక్ష్మి నిలయం అయితే రాసుంటదనమాట నేము. అండ్ అలాగే దీనికి ముందు గుడి గూడా ఉంది. అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగానే గుడైతే ఉంటది. అండ్ గుడి లోపలికి వెళ్ళిపోదాము వచ్చేయండి. ఇంకా స్టార్టింగ్‌లో ఒక చిన్నగా అయితే ఇలాగ గర్భగుడి అంటారు కదా! నాకు అంతగా ఐడియా లేదు. ఇలా చిన్నగా ఉంటది. లోపలైతే విగ్రహం ఉంటది. ఇంతకీ ఇది ఏ అమ్మవారు అని మీకు డౌట్ రావచ్చు. నేము జయమ్మ అని పిలుస్తాం మేము. అందుకే మా అమ్మమ్మను కూడా అమ్మమ్మ అని పిలవము. మా చిన్నప్పటి నుంచి నేమ్‌తోనే జయమ్మ అని పిలుస్తాము. ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ సంబరాలైతే జరుగుతాయి. ఫైనల్‌గా గుడి లోపలైతే ఇలా ఉంటది. గుడి బయట వరండాలో చూసేద్దాం రండి. ఇక్కడైతే అన్ని పనులు జరుగుతాయి. అంటే కొబ్బరికాయలు కొట్టడము అన్నీ చేస్తూ ఉంటామనమాట. ఇంకా పైకి స్టెప్స్ గూడా ఉన్నాయి. ఇప్పుడే కొబ్బరికాయ కొట్టారు మా వాళ్ళు. అండ్ పొలం దగ్గరికెళ్ళి తెచ్చారనమాట. ఇక్కడైతే ఒక వస్తువుని చూపిస్తాను. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎక్కువగా 90స్ కిడ్స్‌కైతే అర్థమవుతది. అప్పట్లో స్కూల్‌కెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్సే తీసుకొని వెళ్ళేవాళ్ళు. అండ్ అలాగే ఇంకైతే మనం ఇంటి లోపలికెళ్ళిపోదాం వచ్చేయండి. ఇక్కడైతే ఫస్ట్ ఒక పోర్షన్ ఉంటది. ఫస్ట్ 3 రూమ్స్ అనమాట. ఈ లోపైతే మా తాతయ్య పొలంకెళ్తారు కదా! మామిడికాయలు అండ్ అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకొస్తారు. ఇంక లోపల ఫస్ట్ రూమ్ ఇది. అండ్ అలాగే సెకండ్ రూమ్, థర్డ్ రూము. మీరు మన భాషలో చెప్పుకోవాలంటే హాలు, ఒక రూము, కిచెన్ అని చెప్పుకోవచ్చనమాట. ఇక్కడైతే మా అన్నయ్య వర్క్ చేస్తున్నారు. ఇదొచ్చి మధ్యలో గది. అండ్ అలాగే వెనక బ్యాక్ సైడు ఇది కిచెన్ అనమాట. అండ్ అలాగే వెనక మనం క్లీనింగ్ చేసుకోవడానికి వరండా ఎక్కువగా ఓపెన్ ప్లేస్ ఉంటది. అండ్ అలాగే వెనక ఎక్కువ చెట్లుంటాయన్నమాట. గాలైతే ఫుల్‌గా వస్తదనమాట. చాలా బావుంటది వ్యూ అన్నది. మనశ్శాంతిగా ఎక్కువ హౌసెస్ అన్నవి ఇంకా ఊర్లో ఉంటాయి. మేమైతే కొంచెం ఊరికి దూరంగా ఉంటామనమాట. అందుకే ఎక్కువ స్పేస్, ఎక్కువ గాలి వస్తూ ఉంటది. ఇది పైన టెర్రస్ గూడా మీకు చూపిస్తాను. అండ్ అలాగే ఇది ఇంకొక పోర్షన్ అనమాట. ఇది గూడా 3 రూమ్స్. ఇదొచ్చి లాస్ట్‌లో వంటగది. బ్యాక్ సైడ్ నుంచి తీసుకొస్తున్నాను. మీకు అలా ఉందనమాట. ఇదొచ్చి పొయ్యలు. ఆ కాలం నాటి పొయ్యలు ఎలా ఉంటాయో చూసేయండి. అప్పట్లో పొయ్యల్ని ఇలాగే కట్టేవారనమాట. అండ్ పైన గాలి వెళ్ళడానికి. ఇంక పైకి వెళ్ళినప్పుడు కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇదొచ్చి మధ్యలో గది. అండ్ అంటే మనకు లైక్ బెడ్‌రూమ్ అని చెప్పుకోవచ్చనమాట. ఇంకా హోమ్ టూర్ అంటే అన్నీ సర్దాలని అనుకుంటున్నారు కదా! అమ్మమ్మ వాళ్ళు ఇద్దరే కదా ఉండేది. అందుకే ఇలా ఉంచుకుంటారు. ఎప్పుడో మేము వస్తాం కాబట్టి అన్నీ పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టలేము. ఉన్నదే మనం ఉండాలి. ఇంక ఇక్కడైతే మొత్తం హౌస్ చూపించేస్తున్నాము. ఈ హౌస్ అయితే మా మామయ్య వాళ్ళే కన్‌స్ట్రక్షన్ చేశారు. అప్పట్లో ఇదంతా సీలింగ్ అప్పట్లో చేసిందనమాట. అంటే 2002లో అనమాట. ఇంక పైకైతే వెళ్ళిపోదాం వచ్చేయండి. పైకెళ్ళే ముందు ఇక్కడ చూపిస్తాను మీకు. మీరిప్పుడు వీడియోలో గుడి చూసారు కదా! గుడి బ్యాక్ సైడ్ ఎలా వ్యూ ఉంటదో చూసేయండి. పైకెక్కి చూపిస్తున్నాను మీకు. ఇదంతా ఎక్కువగా కల్లాలంటారు కదా! ఎక్కువగా ఆవుల్ని, ఎద్దుల్ని ఉంచుకుంటారిక్కడ. అండ్ అలాగే పక్క బిల్డింగ్స్, పక్కింటి వాళ్ళు గూడా ఉంటారు. అండ్ వ్యూ అయితే చాలా బావుంటది. గుడైతే పైన ఇలా ఉంటది డిజైన్. ఈ గుడికి ఎప్పుడు మేము కలర్స్ వేస్తానే ఉంటాం అమ్మ, నేను. అండ్ అలాగే పేరొచ్చి శ్రీ జయలక్ష్మి నిలయం. ఇంక పైకైతే వెళ్ళిపోదాం వచ్చేయండి. పైన అసలు చాలా చల్లగా ఉంటది. వేసవి కాలమైనా సరే వేడిగా ఉండదు కానీ చాలా చల్లగా ఉంటది. వ్యూ అయితే సూపర్‌గా ఉంటది. మీకు చూపిస్తాను. మంచిగా గాలి వేస్తుంది చూసారా? అండ్ అలాగే కింద పొయ్యిలు చూసాం కదా! ఆ పొయ్యిలది ఇదనమాట. ఆ పొగ మొత్తం పైకైతే ఇలా వచ్చేసిద్ది. చాలా వెరైటీగా ఉండిద్ది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండిద్ది. అలాగే ఓపిక గూడా ఉండాలి వంట చేయాలంటే. ఇంక ఇక్కడ చూసేయండి వ్యూ అన్నది. ఈ బ్యాక్ సైడ్ ఎక్కువగా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, అలాగే మినప చేను, అలాగే అన్నీ చాలా రకరకాల చెట్లన్నీ వేసేస్తూ ఉంటారు. ములగ చెట్లు అండ్ ఇంకా మనకి తాటికాయ చెట్లు కూడా ఉంటాయి. మిగతా చెట్ల నేమ్స్ అయితే తెలీదు. అండ్ అలాగే వ్యూ కూడా సూపర్‌గా ఉంటది. అండ్ మంచి గాలేసిద్ది. చివరైతే కొండ చూసారా? కొండను కూడా మేము ఇప్పుడే అబ్జర్వ్ చేశాను. కొండ అయితే సూపర్‌గా ఉంది. నాకు తెలిసి మీకు వాయిస్ చాలా డిస్టర్బెన్స్‌గా ఉండొచ్చు. ఎందుకంటే నేను టెర్రస్ పైన ఉండి వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను. ఇక్కడ కాకులు, పక్షులు అన్నీ అరుస్తున్నాయి. కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇంక తప్పదు అనమాట. ఇక్కడైతే వ్యూ చాలా బాగుందని ఇక్కడే చాలా సేపు ఉండిపోయాము. అండ్ పక్కన అలాగే గడ్లుంటాయి. గడ్లు, ఆవులు, ఎద్దులు అన్నీ ఇక్కడ కల్లాలంటారు కదా! మీకు అర్థమయ్యే ఉంటదేమో అనుకుంటున్నాను. కల్లాల్లో ఎక్కువగా మేపుతూ ఉంటారు. ఇంక తాతయ్య, అమ్మమ్మ అయితే ఇంట్లో ఉంటారనమాట. ఇక్కడైతే వ్యూ చాలా బావుంటదని మనశ్శాంతిగా ఉండిద్ది. అండ్ అలాగే ఊరిని గూడా మీకు వీడియోస్ తీసి అప్‌కమింగ్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఇంతకీ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మీకు నచ్చిందా లేదో గూడా కామెంట్ చేసేయండి. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎక్సైట్‌మెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చాం కదా! అలాగే పక్కూర్లో ఉన్న అసిరం పండుగ అని ఉంటది. మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అసిరం పండుగకు కూడా మేము వెళ్ళబోతున్నాము. అక్కడ జరిగే ప్రతి ఒక్క విషయాన్ని వీడియో తీసి నేను అప్‌లోడ్ చేస్తుంటాను. ఇంకా పల్లెటూరులో జరిగే విషయాలన్నీ చాలా బావుంటాయి కదా! అవన్నీ అప్‌లోడ్ చేస్తాను. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.
ఫైనల్‌గా మా అమ్మమ్మ గారి ఇల్లొచ్చి ఇదే. మనం మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. దట్స్ అబౌట్ టుడే వీడియో. బై బై. టేక్ కేర్.